హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ కోడి పులావ్ అయితే తయారు చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు బిర్యానీ, చికెన్ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్‌లో చేసుకుందామండి ఈ కోడి పులావ్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా మాత్రం ఉంటుంది. సింపుల్‌గానే అయిపోతుందండి. పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకైతే వెళ్దామండి. నేనైతే ఒక 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. దాన్ని కడిగి పెట్టేసుకున్నాను ఇలా. వాష్ చేసి పెట్టేసుకోండి ఒక 2 టైమ్స్ వరకు. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేసుకున్నానండి. అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు గూడా వేసేసుకోండి దీంట్లోనే. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ గూడా వేసేయండి. కారం అనేది చూసి వేసేసుకోండి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు గూడా ఉంటారు గదా! అందుకని కొంచెం చూసి వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా వేసేసుకోండి దీంట్లోనే. రుచికి సరిపడినంత సాల్ట్ గూడా వేసేసుకోండి దీంట్లోనే. అలాగే ఒక కప్పు వరకు పెరుగు గూడా వేసేసుకోండి. గడ్డ పెరుగండి. ఇది ఇంట్లోదే ప్యాకెట్ పెరుగు గాదు. కావాలంటే ప్యాకెట్ పెరుగు గూడా యూజ్ జేయొచ్చండి. చేత్తోనే ఒక 3 నిమిషాల పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోండి దీన్ని. చికెన్‌కంతా బాగా పట్టేలా మసాలా, కారం, ఉప్పు, పెరుగు అంతా బాగా కలిసేలా మ్యాగ్నేట్ జేసి పెట్టేసుకోండి చేత్తోనే. దీన్ని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. నేనైతే ఒక 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. క్వాంటిటీ అయితే హాఫ్ కేజీ వరకు ఉంటుంది బాస్మతి రైస్ అనేది. మీరు కావాలంటే మామూలు రైస్‌తో కూడా చేసేసుకోవచ్చండి. 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసేయండి రైస్‌ని గూడా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, అనాస పువ్వు, 8 మిరియాలు, 2 ఇలాచీలు, దాల్చిన చెక్క, మసాలా మొత్తం వేసేసుకోండి పోపులోనే. మసాలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 2 ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి. ఆనియన్స్ అనేది కంపల్సరీగా పొడుగ్గా కట్ చేసుకొనే వేసేసుకోండి. కొంచెం ఫ్రై ఎక్కువగానే చేసేసుకోవాలండి. మనకు క్రిస్పీగా ఉండాలి ఆనియన్స్ అనేది. అందుకని ఒక 5 మినిట్స్ వరకు వేయించేసేసుకోండి. చూడండి అలా వీడియోలో చూపించినట్టుగా ఆనియన్స్ వేగితే సరిపోతుందండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది ఈ కోడి పులావ్‌లోకి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి గూడా ఒక 4 వరకు పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా గూడా పోపులోనే వేసేసుకోండి. పుదీనా పోపులో వేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. అందుకని కొంచెం పోపులోనే వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోండి. పోపంతా కలిసేలా బాగా. అలా కొంచెం కలిపేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు అక్కడ వేసాం గదండీ మనం చికెన్‌లో. అందుకని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పోపులో వేసేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత పోపులోనే కొంచెం అల్లం కలిసేలా గూడా కొంచెం కలిపేసుకోండి గరిటెతోటి అలా. అలాగే పోపులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి అంతా బాగా కలిసేలా. పోపులోనే ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అవి గూడా ఇందులో వేసేయండి. టమాటా ముక్కలు గూడా. ఇప్పుడు మొత్తం టమాటా ముక్కలు పోపులో కలిసేలా కలిపేసుకోండి ఒకసారి. ఒక 2 సార్లు బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత టమాటాలు కొంచెం మగ్గేంత వరకు గూడా మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 2, 3 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనకు మగ్గిపోతాయి. చూడండి మనం మూత తీసి చూద్దాం ఇప్పుడు. చూడండి టమాటా కొంచెం మెత్తబడితే సరిపోతుందండి. టమాటా కొంచెం మెత్తబడింది గదా! ఇప్పుడు దీంట్లోనే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాం గదండీ చికెను. ఆ చికెన్ అంతా ఇందులో వేసేయండి. ఇలా చికెన్‌ని వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలిపేసుకోండి బాగా కలిసేలా. మసాలాలు, పోపు అంతా బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలి. మనం చికెన్ అప్పుడు బాగా మెత్తగా ఉడికిపోతుంది మనకు. చికెన్‌లో వాటర్ ఏం పోయొద్దండి. ఎందుకంటే వాటర్ ఆల్రెడీ మనకు వచ్చేస్తుంది మనము గ్రేవీ అనేది. పెరుగు గిట్ల వేసాం గదా! ఇప్పుడు దీంట్లోనే ఆయిల్ పైకొచ్చిన తర్వాత వాటర్ అంతా వంపేసి రైస్ అనేది వేసేయండి. కేజీ చికెన్‌కు హాఫ్ కేజీ వరకు రైస్ తీసేసుకోవాలండి. ఎప్పుడైనా పలావ్‌లోకి బిర్యానీలాగా తీసేసుకోవద్దు. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత మెల్లమెల్లగా ఒక నిమిషం పాటు కలిపేసుకోండి బాగా కలిసేలా చికెను, రైస్ కలిసేలా ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా అప్పుడు మసాలా ఫ్లేవర్ అనేది మనకు బాగా పడుతుంది. అన్నం కూడా పొడి పొడిగా వస్తుందండి. అందుకని ఒక నిమిషం పాటు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. ఇప్పుడు 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కదండీ మనం. దానికి తగ్గట్టుగా 4 గ్లాసుల వరకు వాటర్ పోసేయండి. ఇలా వాటర్ అనేది పోసిన తర్వాత
పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకోండి. నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, టేస్టీగా వస్తుందండి ఇంకా కోడి పలావ్ అనేది. ఇప్పుడు మూత పెట్టేసేయండి. గ్యాస్ అనేది ఒక 5 మినిట్స్ పాటు ఎక్కువ పెట్టేసుకొని ఆ తర్వాత సిమ్‌లో పెట్టేసుకోండి. మనకు పొడి పొడిగా అన్నం వస్తుంది. చూడండి ఈ విధంగా వస్తుంది. దీన్ని కదపకుండా ఒక 10 మినిట్స్ వరకు పక్కన ఉంచండి. ఆ తర్వాత మూత తీసి ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి చికెన్ అనేది ఎంత మెత్తగా ఉడికిందో, చాలా సాఫ్ట్‌గా ఉడికింది కదా! చాలా జ్యూసీగా కూడా ఉంది. మనకు బిర్యానీలో పీస్ అనేది తినబుద్ధి కాదు గానీ, ఈ పలావ్‌లో చికెన్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేషన్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం చూసేదుంటే వెల్కమ్ టు రమ్య కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.